ఈ రీజనేనా? అంటే చంద్రబాబు నాయుడు గారు 30,000 ఓట్లతో ఓడిపోతారని పెద్దిరెడ్డి గారు సవాల్ చేశారు. కానీ మనం 2019 ఎన్నికలు 2014 నుంచి తీసుకుంటే 2019 అంతకుముందు కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల్లో కూడా గ్రాఫ్ తగ్గుతూ వచ్చిందంట. ఓటింగ్ తగ్గుతూ వచ్చింది. మెజారిటీ తగ్గుతూ వచ్చింది ఆయనకు. కానీ 2024లో ఒక్కసారిగా మళ్ళా పైకి ఎగబాకిందనమాట. గ్రాఫ్ అసలుకి సెన్సెక్స్ పెరిగిపోయింది. పెద్దిరెడ్డి గారేమో 30,000తో ఓడిపోతారని సవాల్ చేసి చంద్రబాబు గారి గ్రాఫ్ అమాంతం అలా పెరిగిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారేమో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఒక 4,500 ఓటుతో ఆయన బయటపడిపోయారు. ఎలా సాధ్యమైందంటారు కుప్పంలో బాబు గారు మెజార్టీ పెరగడానికి కారణం ఏంటి? పుంగనూరు పుడింగిగా మీ బాబు గారు అంటుంటారు కదా చంద్రబాబు గారు, ఆయనకు గ్రాఫ్ పడిపోవడానికి బలమైన కారణం ఏమంటారు? అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా పాజిటివ్ పాలిటిక్స్ చేస్తారు సార్. మీరు గమనించండి, ఈరోజు 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ 6 months చూడండి ఏం జరిగింది రాష్ట్రంలో, ఇప్పుడు ఏం జరుగుతుందో. సార్ దేని మీద జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏంటి, ఎవరిని కేసులు పెడదామా, ఎవరిని జైల్లో వేద్దామా అని ఒక విధ్వంసకరమైన వాతావరణం ఫస్ట్ 6 నెలల్లో రాష్ట్రం మొత్తం ఒక భయానకమైన వాతావరణం నడిచింది. ఈరోజు వాళ్ళందరూ వైసీపీ వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు, ఏం చేస్తారా మమ్మల్ని, ఏం చేస్తారని చెప్పనేసి. చంద్రబాబు నాయుడు గారు మనం ఎంతో నమ్మకంతో హయ్యెస్ట్ మ్యాండేట్ 93% ఓట్ షేర్ ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు. మన మీద నమ్మకంతో మన జీవితాలు బాగు చేస్తారు ఈ నాయకత్వం అయితే అని నమ్మి అవకాశం ఇచ్చారు. కాబట్టి దాన్ని నిలబెట్టుకునే దిశగా మనం పనిచేయాలి.